హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో బటర్ కుకీస్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్ రెసిపీ అండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయి. అంత సాఫ్ట్ గా అంత టేస్టీగా ఉంటాయి. సో వీటిని మనం మైదా బిస్కెట్స్ అనొచ్చు, లేదంటే బటర్ కుకీస్ అని కూడా అనొచ్చు. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ టేస్టీ అండ్ పర్ఫెక్ట్ బటర్ కుకీస్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక బౌల్లో బటర్ని తీసుకోవాలి. అన్సాల్టెడ్ బటర్ కానీ లేదంటే సాల్టెడ్ బటర్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను అన్సాల్టెడ్ బటర్ని యూజ్ చేస్తున్నాను. బటర్ని ఇక్కడ నేను 100 గ్రామ్స్ వరకు తీసుకుంటున్నాను. బటర్ రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది. బటర్ని ఇలా వేసుకున్న తర్వాత విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. విస్కర్తో మీకు కష్టము అనుకుంటే బీటర్తో కూడా బీట్ చేసుకోవచ్చు. సో ఇలా 3 to 5 మినిట్స్ పాటు విస్కర్తో మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో షుగర్ పౌడర్ని కూడా వేసుకోవాలి. అంటే పంచదార పొడి ఉంటుంది కదా, పంచదార పొడిని 1/2 కప్ వరకు వేసుకోవాలి. ఒకసారి వేసేయకుండా కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. స్వీట్ తక్కువగా తినే వాళ్ళకి ఇలా 1/2 కప్పు వరకు పంచదార పొడి అయితే సరిపోతుంది. స్వీట్ ఎక్కువ తినేవారు అయితే 3/4 కప్ వరకు పంచదార పొడిని వేసుకోవచ్చు. సో పంచదార పొడి ఇలా కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో 2 చిటికెళ్ల వరకు వంట సోడాని కూడా వేసుకోవాలి. జస్ట్ 2 పించుల వరకు వేసుకుంటే సరిపోతుందండి. అంతకన్నా ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సోడా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని నెక్స్ట్ ఇందులో మైదాని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను మైదాని 1.5 కప్ వరకు యూజ్ చేస్తున్నాను. మైదా ఫస్ట్ 1 కప్ వరకు వేసుకుని చేత్తో ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మిగతా 1/2 కప్ మైదాని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో పంచదార పొడి 1/2 కప్ వేసుకున్నాను కాబట్టి మైదా 1.5 కప్ వరకు పడుతుందండి. పంచదార పొడి కొంచెం ఎక్కువ వేసుకున్నట్లయితే మైదా కొంచెం చూసుకుని వేసుకోవాల్సి ఉంటుంది. ఈ డో అనేది సెమీ సాఫ్ట్ గా ఉండాలి. మరీ గట్టిగా ఉండకూడదు, అలానే మరీ సాఫ్ట్ గా కూడా ఉండకూడదు. సెమీ సాఫ్ట్ గా ఉండాలి. డో కొంచెం గట్టిగా ఉంది అనుకోండి, మళ్ళీ బటర్ గానీ లేదంటే నెయ్యిని గానీ వేసుకుని కలుపుకోవచ్చు. అలా కాకుండా ఈ పిండి ముద్ద చేతికి అతుక్కుంటూ మరీ సాఫ్ట్ గా ఉన్నట్లయితే కొంచెం మైదాని వేసుకుని కలుపుకోవచ్చు. నెక్స్ట్ ఈ పిండి ముద్దని మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ 10 నిమిషాల తర్వాత ఒకసారి మళ్ళీ నీట్ చేసుకుని చిన్న ఉండల కింద చేసుకుని బిస్కెట్ షేప్ లో ఒత్తుకోవాల్సి ఉంటుంది. మరీ పలచగా ఒత్తకండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ మందంలో కానీ లేదంటే ఇంకొంచెం మందంలో కానీ ఒత్తుకోవచ్చు. ఇలా బిస్కెట్ షేప్ లో ఒత్తుకున్న తర్వాత ఒక ప్లేట్ కి ఆయిల్ గానీ లేదంటే నెయ్యిని గానీ గ్రీస్ చేసుకుని పైన బటర్ పేపర్ కూడా వేసుకుని మళ్ళీ ఆయిల్ ని గానీ నెయ్యిని గానీ అప్లై చేసుకుని బటర్ కుకీస్ ని ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఓవెన్ లోని చూపిస్తాను, అలానే స్టవ్ మీద కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. గ్యాస్ మీద ప్రిపేర్ చేయడానికి ఇలా ప్లేట్ లోకి అరేంజ్ చేసుకున్నాను. అలానే ఓవెన్ లో ప్రిపేర్ చేయడానికి తవా మీద కూడా అడ్జస్ట్ చేసుకున్నాను. ఫస్ట్ మీకు స్టవ్ మీద ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మీ దగ్గర ఏదైతే వెడల్పు ప్యాన్ ఉందో దాన్ని తీసుకుని అందులో స్టాండ్ ని ప్లేస్ చేసుకుని స్టాండ్ పైన ప్లేట్ ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ప్లేట్ పెద్దగా ఉంది అని చెప్పేసి స్టాండ్ మీద మళ్ళీ బౌల్ ని కూడా ప్లేస్ చేసుకున్నాను. బౌల్ ని ప్లేస్ చేసుకున్న తర్వాత ఈ ప్లేట్ ని అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో కనీసం 20 నుంచి 25 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఓవెన్ లో ప్రిపేర్ చేసుకునేటట్లయితే లో ర్యాక్ ని పెట్టుకున్న తర్వాత తవాని ప్లేస్ చేసుకుని 150 డిగ్రీస్ లో గానీ లేదంటే 160 డిగ్రీస్ లో గానీ 20 నుంచి 30 మినిట్స్ మధ్యలో బేక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓవెన్ కెపాసిటీని బట్టి 20 మినిట్స్ నుంచి 30 మినిట్స్ వరకు టైం పడుతుందండి. చుట్టూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చినట్లయితే కుకీస్ అనేవి ప్రిపేర్ అయిపోయినట్లే. ఇలా 25 మినిట్స్ తర్వాత ఒకసారి తీసి చెక్ చేసుకోండి. మనం తీసుకున్న ప్యాన్ బట్టి అలానే స్టవ్ ఫ్లేమ్ బట్టి టైం అనేది ఆధారపడి ఉంటుంది. సో కుక్ అయిన వెంటనే తీసి బయట పెట్టి చల్లారబెట్టుకోవాల్సి ఉంటుంది. ఇవి రూమ్ టెంపరేచర్ కి వచ్చిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టుకున్నట్లయితే చాలా రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. సో చూసారు కదండి, చూడడానికి చాలా బాగున్నాయి కదా. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతాయి, అంత బాగుంటాయి. మీ పిల్లలకి బటర్ కుకీస్ ని చేసి ఇవ్వండి, వాళ్ళకి చాలా బాగా నచ్చుతాయి. ఫ్రీక్వెంట్ గా అడుగుతూ ఉంటారు, అంత బాగుంటాయి. సో చూసారు కదండి, ఇలా నేను చూపించిన విధంగా నేను చెప్పిన కొలతలతో ఈ రెసిపీ మీరు ప్రిపేర్ చేసినట్లయితే ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినా కూడా చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ని నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.